హాయ్ అండి, ఈరోజు ఎగ్ చపాతీ రోల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. గిన్నెలో గోధుమ పిండి వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. మనం చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి, మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఆ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లో క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గే లోపల మనం చపాతీ పిండిని చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు మగ్గుంటాయి. అలా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో సాల్ట్, సోయా సాసు, పెప్పర్ పౌడర్ అన్నీ వేసేసి తిప్పుకోవాలండి. అలా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో స్వీట్ కార్న్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. నా దగ్గర స్వీట్ కార్న్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత అలా తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని మరీ మగ్గకూడదు, కచ్చాపచ్చగా మగ్గాలి. ఆ తర్వాత చపాతీ కాల్చుకొని తర్వాత అదే ప్యాన్లో ఆమ్లెట్ లాగా వేసుకొని దాని మీద చపాతీ వేసి దానికి సాస్ రాసుకొని మనం తయారు చేసిన స్టఫింగ్ అనేది దాంట్లో వేసి రోల్ చేసుకోవటమేనండి.